ఉందన్న విశ్వనాథన్? విశ్వనాథన్ సన్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒక మదర్ సెంటిమెంట్, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ బాగా చూపించాడు. సినిమా బాగా హై అని కానీ లో అని కాదు, ఎక్కడో బోర్ కొట్టకుండా నీట్ గా కామ్ గా వెళ్ళిపోతుంది. సూర్య గారి యాక్టింగ్ చాలా బాగుంది. మమత తనకిచ్చిన రోల్ చాలా బాగా చేసింది. మిగతా అందరూ బాగా చేశారు. రిలేషన్షిప్ కోసం, బంధాల కోసం బాగా చెప్పాడండి ఈ సినిమాలో. మ్యూజిక్ 2 సాంగ్స్ బాగుంటాయండి. అందులో మీకు ఒక టైటిల్ సాంగ్, ఇంకోటి లాస్ట్ లో సాంగ్, అవైతే పర్ఫెక్ట్. మమతా బైజు డాన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అది క్రేజీ అయింది ఆ సాంగ్. సినిమా అయితే సూపర్ అండి. అంటే అలా అబోవ్ యావరేజ్ అని చెప్పొచ్చు. ఒక ఫ్యామిలీ వచ్చి చూసి కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అండి. సినిమా బాగుంది. సూర్య అండ్ మమిత వీళ్ళ కాంబినేషన్, ఆ కెమిస్ట్రీ ఎలా వర్క్? సూర్య మమత ఏజ్ గ్యాప్ 20 years. అంటే ఈ సినిమా నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఒక అమ్మాయికి నచ్చితే ఏజు గేజు పట్ట ఏమీ లేదు. ఒక అమ్మాయికి నచ్చితే 600 కోట్లు, నచ్చకపోతే 600 కోట్లు ఉన్నా అయిపోతాడు వాడు. నచ్చితే కండక్టర్ అయినా చేసుకుంటది. అదే చెప్పారు. ఒక రిలేషన్షిప్ నిలబడాలంటే ఒక అమ్మాయి ఇంపార్టెంట్. తను అనుకుంటే 100 మందినే నిలబెడుతుంది, తను అనుకోలేనిది అనుకో. అదే చెప్పారు ఈ సినిమాలో. ఓకే. వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ ఎలా? వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ ఆయన ఒక విధంగా తెలుగు ఇండస్ట్రీకి ఆయన అటు సైడ్ నుంచి నడుకొస్తున్నాడు. తమిళ సైడ్ నుంచి తమిళ వాళ్ళు కూడా తెలుగు ఇండస్ట్రీకి నడిపిస్తున్నాడు. మనం అనుకోవచ్చు తమిళ వైపు వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరం. నువ్వు పాజిటివ్ అనుకుంటే పాజిటివ్, నెగిటివ్ అనుకుంటే నెగిటివ్. నేను ఈ సందర్భంలో ఆయన పాజిటివ్ తీసుకున్నాను. తమిళ వాళ్ళు కూడా మన వైపు తీసుకొస్తున్నాడు. అందరినీ మనం కలుపుకొస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ స్థాయిలో తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. ఏమో జరగని, ఏదైనా తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలి. తెలుగు ఇండస్ట్రీ బాగుపడితే 10 మంది టెక్నీషియన్లు, 10 మంది హీరోలు, 10 మంది మీలాంటి సోషల్ మీడియా, ఇంకో మీడియా అభివృద్ధి చెందుతుంది. అది మంచిది కావాలి. కానీ అక్కడికి వెళ్ళి తీస్తున్నాడు, ఇక్కడికి ఎందుకు? ఉన్నారు కదా తెలుగులో తీసేవాళ్ళు. ఆయన ఆ విధంగా ఆలోచించాడు, మీరు ఈ విధంగా ఆలోచించారు. మనకు అల్టిమేట్ గా మంచి జరగడం కావాలి ఎవరు చేసినా. కానీ ఈ జనాలు అలా యాక్సెప్ట్, నేనే చేయాలి, నా చేతితో ఖర్చు పెట్టాలి, ఇక్కడే తీయాలంటే ఎట్ట కుదరపోవచ్చు. నువ్వు ఎక్కడో ఊటీ వెళ్తావు, అక్కడ భోజనం చేస్తావు, ఆ రోజు ఆకలితో ఉంటావు కదా. ఇది కూడా అంతే, అర్థం చేసుకోండి. ఒక హిట్ అయితే కరుపు తర్వాత వీరభద్రుడు తర్వాత కరుపు తర్వాత హిట్ పడిందండి. మూవీ నాకు యావరేజ్ అనిపించింది. సినిమా మాత్రం బట్ మదర్ సెంటిమెంట్ ఉంటుంది కదా, దానికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. సినిమాలో లిటరల్లీ 2 scenes ఉంటాయి. పేరెంట్స్ మదర్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, పేరెంట్స్కి ఎంత వాల్యూ ఇవ్వాలని. దానికైతే నేను లిటరల్లీ థియేటర్లో ఏడుస్తున్నా. అది ఒకటి బాగా నచ్చింది. ఇంకా కొత్త కాన్సెప్ట్ ఒకటి, 20 years గ్యాప్ అనేది మ్యాటరే కాదు లవ్లో అనేది చాలా బాగా చూపించారు. నిజం చెప్తున్నా, అసలు లవ్లో గ్యాప్ అనేది మ్యాటర్ కాదు, మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అనేది మ్యాటర్. మనం వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంతకుముందు మొన్న రీసెంట్ టైమ్స్ లో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే బస్ కండక్టర్తో వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది బ్రో? మనం ఇచ్చే ఇంపార్టెన్స్ బేస్ చేసుకుని ఉంటుంది. గొడవైన తర్వాత సూర్య అన్న డైలాగ్ చెప్తాడు, గొడవైన తర్వాత మళ్ళీ మనం ఎలా కన్విన్స్ చేయాలో తెలియక రిలేషన్స్ విడిపోతున్నాం చాలా వరకు. ఒక రిలేషన్, బ్రదర్ రిలేషన్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, పేరెంట్స్ అయినా, లవ్ అయినా సరే, గొడవైన తర్వాత ఒక స్టెప్ మనం తగ్గి సారీ చెప్పేలా ఉంటే ఆ రిలేషన్ ముందు ఎట్లా ఉందో దానికన్నా డబుల్ ఉంటుంది. అది క్లియర్ గా చూపిస్తారు సినిమాలో. ఇంకా సినిమా వచ్చేసి సూర్యన్న ముందు సినిమాలు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఒక డ్యూడ్, ఒక ప్రేమలు, ఒక విశ్వనాథన్ సన్స్, ఆమె క్యారెక్టర్, ఒక్కొక్క క్యారెక్టర్ అలా గుర్తుండిపోతుంది తెలుగు ప్రేక్షకులు మాత్రం. సినిమా మ్యూజిక్ 2 songs బాగున్నాయి బ్రో, మిగతా అంతా నార్మల్ అనిపించింది. అంత మ్యూజిక్ ఏం లేదు. బట్ తీసిన కాన్సెప్ట్ ఏంటంటే లవ్ గ్యాప్, ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీని ఇంపార్టెన్స్ ఇద్దాం, ఫ్యామిలీని కాపాడుదాం అని చెప్పేసి తీసారు సినిమాని. ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం చూడండి బ్రో, సినిమా చాలా బాగుంది. సినిమా కాంబినేషన్ యాక్చువల్లీ నార్మల్ కెమిస్ట్రీ అయితే బాగుంటది. అన్న 20 సంవత్సరాల ముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉన్నాడు. బట్ సినిమాలో చూపించాల్సిన ఆయన అనుకున్నది కాన్సెప్ట్ ఏంటి, ఏజ్ గ్యాప్ చూపించాలి. సో అందుకని చూపించే విధానం వేరు. బట్ కెమిస్ట్రీ బాగుంటది వాళ్ళిద్దరు చేస్తే. బట్ చూపించే విధానం 20 years గ్యాప్ అంటే ఎట్లా? ఒక ఫాదర్ సన్ గా ఉన్న ఒక కూతురికి ఒక ఫాదర్కి ఉంటే ఎంత గ్యాప్ ఉంటుందో అని చూపించాడు. నేను అలానే వాళ్ళిద్దరిని అలా ఉన్నారని చెప్పట్లేదు, నేను చూపించాలి కాబట్టి అలా చూపించాడు. ఆయన ఎవరికి ఎప్పుడు అలానే ఉన్నాడు. ఆయన వరకు హీరోయిన్ మాత్రం ఆమె న్యాయం చేసింది బ్రో. ఆమె సెకండ్ హీరోయిన్ అని చెప్పలేను, బట్ ఆమెకి మంచి రోల్ ఇచ్చారు సినిమాలో. వాళ్ళ మదర్కి అయితే ఇంకో మదర్ క్యారెక్టర్ చేసిన ఇంకో ఆవిడ ఉంటుంది, ఆవిడకి మంచి రోల్ ఇచ్చారు. ఈమెది నార్మల్ రోలే, బట్ సెకండ్ వైఫ్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో అట్లానే ఇచ్చారు. ఓవరాల్ గా సినిమా యావరేజ్ బ్రో, ఎబో యావరేజ్. ఇంకో హిట్ పడింది అన్న ఆమెకి, ఒక లక్కీ భాస్కర్ సపరేట్ జోన్, దానికి ముందు వచ్చిన మూవీస్ సపరేట్ జోన్, ఈ సినిమా సపరేట్ జోన్. యావరేజ్, ఎబో యావరేజ్ అన్న. హిట్ పడింది అంటే యావరేజ్ బ్రో. కలెక్షన్స్ వస్తే ఆటోమేటిక్ 100 కోట్లు వస్తే హిట్టే కదా, అది యావరేజ్. నాకు యావరేజ్ అనిపించింది చెప్తాను, కలెక్షన్ వస్తే హిట్టే కదా బ్రో. 3 ఇస్తా బ్రో, 5. సినిమా అయితే ఏం లేదు భయ, ఫుల్ బోరింగ్ ఉంది సినిమా. డైరెక్టర్ గారు సూర్య గారు సరిగ్గా వాడుకోలేదేమో. సూర్య గారితో సినిమా తీయడం అంటే అది ఆస్కార్ అవ్వడం, నేషనల్ అవార్డు పక్క. అలాంటిది ఈ సినిమాతో డైరెక్టర్ గారు మిస్ చేసుకున్నారు బాగా. నేషనల్ అవార్డులో, ఆస్కార్ అవార్డులని. ఈ సినిమాకి నేషనల్ అవార్డు ఆస్కార్ కష్టం రావడం. ఈ సినిమా ఏం బాగాలేదు. సినిమా కంటెంట్ కూడా ఫుల్ బోరు. సినిమా కూడా చూడడానికి కూడా ఏం బాగాలేదు సినిమా.
సాంగ్స్ అన్న బాగున్నాయి అంటే ఏదో ఒక్క పాట బాగుంది, ఆ పిల్ల వచ్చి డ్యాన్స్ చేసి బటర్ఫ్లై అని ఎగిరేసిపోయింది తప్ప ఏం లేదు సినిమా. ఏందో ఆ పిల్లని పెట్టి ఇంత స్టోరీ తీయడం ఎందుకో ఏందో ఇదంతా. అసలు డబ్బులు ఉన్నోడు ఏంది, ఒక చిన్న పిల్లని పెళ్లి చేసుకోవడం ఏంది, సరే ఓకే స్టోరీ వాళ్ళ ఇష్టం, కానీ సినిమా కూడా ఏముంది భయ, అంత బోరింగే కదా చెప్పండి. అంత ఆఖరికి నా శత్రువులు కూడా నా కాడికి వచ్చి ఒరే బాగాలేదు అన్నారు ఈ సినిమా. సినిమా బాగాలేదా బ్రో? ఏముంది బాయ్ సినిమా ఏం బాగుంది చెప్పు. చూసావా అసలు? చూసా టికెట్ చూపి. టికెట్ అని చూపించేది ఎప్పుడు పోయింది అక్కడే, ఇంకేముంది చింపేశారు. అంటే నువ్వు కావాలని సినిమా నెగిటివ్ చేస్తున్నావా? అరే అవులే, బాగుంటే బాగాలేదు చెప్తాం, బాగాలేదు బాగాలేదని చెప్తాం. ఎవరు చెప్తారండి బాగాలేదని? నేను పుట్టిందే సూర్య గారి సినిమా థియేటర్లో, గజనీ సినిమా థియేటర్లో పుట్టా నేను పుట్టిందే గజనీ సినిమా థియేటర్లో. నేను పుట్టుకతోనే సూర్య గారి ఫ్యాన్ని. అలాంటిది నేను దేవుడై నాకు సూర్య గారు నాకు దేవుడు. నాలాంటి పేద పిల్లల్ని చదివించి డాక్టర్లని, ఇంజనీర్లని, కలెక్టర్లు చేసినోడు దేవుడైనా. ఇంతవరకు ఏ సినిమా చేయలేట, ఖర్చు ఎక్కువ డబ్బులు ఎక్కువనే. అలాంటిది మా సూర్య గారు హీరో గారు దేవుడైనా మాలాంటి పేద పిల్లలకి ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, కలెక్టర్లుగా, లాయర్లుగా తయారు చేసినోడైనా. అలాంటిది అరే బాబు, గర్జని సినిమా కన్నా జైపీ సినిమా కన్నా సినిమా బాగుంది అంటారు, నువ్వు ఎందుకు బాగాలేదని చెప్తావు? నువ్వు ఒక్కడే అంటున్నావు ఈ మాట, అది కదా. నేను మా సూర్య గారిని ఏమన్నా, మా దేవుడైనా సూర్య గారు డైరెక్టర్ గారిని అంటున్నా. డైరెక్టర్ గారు గజని 2 సినిమా తీయండి, జైభీం 2 సినిమా తీయండి, ఆకాశం ఎదురు 2 తీయండి. ఇదేంతండి ఈ సినిమా, ఏందండి ఇది? 50 ఏళ్ళోడికి అంది 20 ఏళ్ళ అమ్మాయిని ప్రేమించడం స్టోరీ ఏంది, ట్రాక్ ఏందండి? బ్రో మీరు చెప్పిన సినిమా బాగుందా లేదా? ఈయన బాగాలేదు అంటున్నాడు. కానీ మనకి గజనీ సినిమాలోన దాంట్లో ఎలాగా డ్రెస్ చేసుకుని ఆ సూట్ బూట్ వేసుకుని బిజినెస్ చేస్తారు, ఆ. దీంట్లో కూడా బిజినెస్ చేస్తా అదే ఉన్నాడు, అదే. బిజినెస్ చేస్తా నువ్వే ఉన్నాడు. మాట్లాడు. నువ్వు చెప్పు, ఆయన business బాగాలేదు చేస్తాడు. అంటున్నాడు, నువ్వు బాగుంది అంటున్నాడు. చెప్పు, ఎవరు చెప్పు. నమ్మారు అసలు? కానీ ఒకళ్ళు నచ్చదు, ఒకళ్ళు నచ్చదు. కానీ ఏంటంటే సినిమా మాత్రం కొంచెం మామూలుగా ఉంది. ఇందాక ఆ, అడిగాను కదా. తర్వాత ఏంటంటే ఒక బిజినెస్ గురిండే. తర్వాత ఏంటంటే కానీ ఆ లవ్ అనేది కానీ మన సూర్య ఆయనకి పెళ్లి అవ్వలేదు, ఆ తల్లి చనిపోద్ది. ఇది కూడా డిస్టర్బెన్స్ అయిపోయాను నేను సినిమా. అయితే చనిపో అయితే కానీ సూర్య లుక్ మాత్రం బాగుంది. అయితే కానీ సినిమా మాత్రం కానీ గజని ఇవన్నీ అవన్నీ చూసినట్టు బిజినెస్ లో చూసినట్టుగా అనిపిస్తుంది సినిమా. ఆ లవ్ ఉంది. ఏంటండి లవ్ అంటే ఆయనకి 50 సంవత్సరాలు, ఇంక 20 సంవత్సరాలు. ఆ పెళ్లి చేసుకుంటా వెనకబడుతుంటది. కానీ అది కూడా ఒక ఇదిలాగా ఉందన్నమాట. అమ్మ ఆ తల్లి మన బిడ్డ సెంటిమెంట్ మాత్రం బాగుంది. అది కొంచెం పర్వాలేదు. అది తల్లి సెంటిమెంట్ కాబట్టి మనం ఎడదీయకూడదు. అమ్మ ప్రేమ, కొడుకు ప్రేమ, కూతురు ప్రేమ అనేది అది గొప్పదే. అది ప్రేమ మాత్రం గొప్పదే. కానీ బిజినెస్ గవర్నమెంట్ అనేది అంటే ఈ సినిమా బిజినెస్ లాగా ఒకలా చేసాడు. కానీ మమతా పైసా అందంగా కనిపించిన సినిమాలో సూపర్ గా ఉంది. ఆమెకి బాగుంది. ఇప్పుడు విశ్వనాథన్ సార్ ఎలా ఉంది? విశ్వనాథన్ సన్స్ నాకైతే కొంచెం మాస్ వాళ్ళకి మాత్రం నప్పదని. ఇది అంటే ఓన్లీ క్లాస్ వాళ్ళకే. ఇది మాస్ వాళ్ళు ఏదో ఆలోచించుకొని వస్తారు. సింగం సినిమా చూశాను నేను గజనీ సినిమా చూశాను, సూర్య గారు ఆ క్యారెక్టర్ లో నటిస్తారేమో, జయభీమి సినిమా చూశాను నేను, అదే విధంగా ఉంటదేమో అనుకుంటారా? ఆ 3 సినిమాలకి ఎటువంటి ఇబ్బంది కలిగించే సినిమా మాత్రం కాదన్న ఈ విశ్వనాథ్ సన్స్. విశ్వనాథ్ సన్స్ అనేది ఒక క్లాస్ మూవీ. ఎటువంటి యాక్షన్ లేకుండా తీసే సినిమా ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉంటారంటే వాళ్ళకి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది అన్న. నిజంగా చెప్పాలంటే ఈ విశ్వనాథ్ సన్స్ అనేది సైలెంట్. ఒక అత్తారింటికి దారేది లేదనుకుంటే ఒక నువ్వు నాకు నచ్చా మూవీ, ఈ 2 సినిమాలు, లేకపోతే ఓ లక్కీ భాస్కర్, అలాంటి సినిమాలు ప్రేమించిన వాళ్ళకి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది అన్న. మాస్ క్యారెక్టర్ కావాలనుకున్న ఎవరికి నచ్చదు. ఈ సినిమా వెంకీ అట్లూరు గారు చూశారు కదా ఈ సినిమా మీరు. ఆయన తీసిన ప్రతి సినిమా క్లాస్ మూవీలో తీస్తాడు ఆయన. అందుకే ఆయన చేసిన సినిమాలో హీరో అందరికి గడ్డను ఉంచాడన్న. ఓ గడ్డ ఉంటే మాసులు కోయిపోద్ది అనేసి క్లాసే పెడతాడన్న. నిజంగా చూడు, సార్ సినిమాలో మొత్తం పీకేస్తాడన్న ఆయనకి, ధనుష్ గారికి ఒక క్లాస్ మూవీ. లక్కీ భాస్కర్ సినిమా చూడండి మనకి, దుల్కర్ గారిది, ఆయన మొత్తం పీకేస్తాడు. అది కూడా ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమాలో కూడా సింగం ఒక మేసలు అలగుండి సింగం సినిమాలో సూర్య గారిది మొత్తం గోకేస్తాడన్న. ఆయన ఇటు కొట్టేసిందన్న. నిజంగా ఈ సినిమా మాత్రం మాస్ వాళ్ళకి తప్ప ప్రతి ఒక్క క్లాస్ వాళ్ళకి అందరికి ఆదరించే సినిమా ఏదైనా ఉందంటే మన విశ్వనాథ్ సన్స్ అన్న. నిజంగా ఒక సినిమా చూస్తే పెళ్లి చేసుకోకూడదని అనిపించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ సినిమా చూస్తే పెళ్లి చేసుకోవాలి, నేను కూడా ఒక బాబుని కనాలి, నా ఫ్యామిలీని ఒక స్టేజ్ లో పెట్టాలి, ఒక స్థాయి చేయాలని చేసే సినిమా మాత్రం ఏదైనా ఉందంటే ఒక విశ్వనాథ్ సన్స్ అన్న. నిజంగా చెప్పాలంటే వెంకీ అట్లూరు గారు తెలుసు, ఒక సన్నని పెట్టి సినిమా ఇట్టుకొడతాడు ఆయన. ఒక లక్కీ భాస్కర్ సినిమా చూడండి, ఒక బాయ్ని పెట్టి సినిమా ఇట్టుకొట్టిండు. ఒక సార్ సినిమా చూడండి, ఈ సినిమాలో కూడా ఒక బాయ్ని పెట్టి సినిమా ఇట్టుకొట్టిందన్న. నిజంగా వెంకీ అట్లూరు గారు పెళ్లి కాలేదేమో, పెళ్లి అవ్వలేదు నేనైతే అనుకుంటున్నాను. మరి ఫ్యామిలీని ఈ విధంగా సినిమా నిజంగా ఫ్యామిలీ ఈ విధంగా ఉండాలి ఏమో ఆయన ఏదో అనుభవించినట్టు. నిజంగా ఇప్పుడు చూసిన డైరెక్టర్ చాలా మంది మిక్స్ సినిమాలు తీసేస్తున్నారు చాలా మంది.
ఆ ఇంద్ర సినిమా చూసి టాగూర్ సినిమా రెండు మిక్స్ కలిపి తీసడం, ఈ సమసింహారెడ్డి బాలకృష్ణ గారి సినిమా చంద్రకేశ్వరరెడ్డి కలిపి తీసడం, ఇలా సినిమాలు చాలా వస్తున్నాయి మనం చూస్తున్నాం. కానీ ఎటువంటి సినిమాకి సంబంధం లేకుండా తీసిన సినిమా ఏదైనా ఉందంటే ఈ విశ్వనాథ్ సనసన్న. నిజంగా చెప్పాలి, పెళ్ళి అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది భార్య. ఈ సినిమాలు ఎరగదీసింది మన సూర్య, మామూలు లేదన్న, పిచ్చెక్కించాడు కామెడీ మాత్రం. సినిమా మాత్రం ఈ 2026 ఒక ఫ్యామిలీతో చూడవలసిన సినిమా ఏదైనా ఉండే అది ఒక విశ్వనాథ్ సనసన్న. పేరు ఎలా అనిపించింది? సూర్య మమితా బైజల్ కెమిస్ట్రీ ఎలా workout అయింది? మమత అయితే ఈ సినిమా సూర్య పక్కన కొంచెం చిన్నగా అనిపించింది, కానీ సూర్య గారికి మాత్రం చాలా చాలా ఇది దాన్ని వెయిట్ తగ్గించారు. ఒక లుక్ మాత్రం పర్ఫెక్ట్ చూపించారు హీరోయిన్ పక్కన మాత్రం. సినిమా మాత్రం చెప్పాలంటే సూర్య గారికి పర్ఫెక్ట్ జోడీగా ఈ సినిమాలో వెంకీ అట్లూరి గారు తీసి చూపించారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీతో రండి, సింగిల్ మాత్రం రావద్దు. ఈ సినిమా మాస్గా లేదో మాస్ కత్తులతో నరికేస్తే తలకాయలు లేపేస్తారు ఆ విధంగా ఊహించుకోక రావద్దండి. ఓన్లీ క్లాస్ మాటలతోనే మాత్రం ఈ సినిమా చూపిస్తాడు. మళ్ళీ త్రివిక్రమ్ గారిని గుర్తిస్తారు. త్రివిక్రమ్ గారి సినిమాలో ఒకసారి చూసి మీరు వచ్చి ఈ సినిమా చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ సినిమా. విశ్వనాథ్ సనస్ మాత్రం ఈ ఇయర్కి బ్లాక్ బస్టర్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. కానీ లవ్ అనేది ఆయన యాక్షన్ చేయలేదు. నా 40 సంవత్సరాలు అయిపోయి నీకు 20 సంవత్సరాలు వద్దా అంటాడు. ఏమే 60 సంవత్సరాలు 90 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాడు. 20 సంవత్సరాలు డబ్బుకే, కానీ డబ్బుకే ఆలి ఎత్తాడు, ప్రేమకి ఆలి ఇవ్వట్లేదు. కానీ నాకు బాధ వేసింది, ఆ తల్లి కొరకు నెరవేరలేదు. అయితే మాత్రం నాకు మాత్రం చాలా బాధ వేసింది. అబ్బా ఇది ప్రేమకి ఆలి ఇవ్వాలా, కానీ ఆ ప్రేమకి ఆలి ఇవ్వలేదు. అందులో ఒక హక్కు కూడా ఇవ్వలేదు. నాకు చాలా బాధ వేసిందమ్మా. ఐటమ్ సాంగ్ కూడా పెట్టలేదబ్బా, నాకు చాలా బాధ వేస్తుంది. ఏడు ఐటమ్ సాంగ్ లేదు, ఒక హక్కు లేదు. సూర్యబాబుకి ఇన్ని సినిమాలు ఎన్ని హక్కులు ఉన్నాయి, ఇందులో హక్కు కూడా ఇవ్వలేదు పాపం. అది చిన్న అమ్మాయిని ఇవ్వలేదా, పెద్ద దేశాన్ని ఇచ్చినారా? అలాగే లేదు, ఇవ్వాలి కదా, హక్కు ఇవ్వాలి కదా. మరి హక్కు ఇవ్వకపోతే చెట్టా మాకు హక్కు ఇవ్వాలి, మాకు అంతే హక్కు ఇవ్వాలి మాకు. డైరెక్టర్ ఏం చెప్తా అక్సెస్ ఆడిమని చెప్తా సినిమాలో అది చాలా బాధ వచ్చిందమ్మా. ఎందుకంటే నాకు హక్కు లేదు మా సార్కే. చిన్న హీరోలకు హక్కులు ఇచ్చేస్తారు, పెద్ద హీరోలకు ఇచ్చేస్తారు. మూత మీద మేటర్ రాళ్ళకు కూడా హక్కులు ఇచ్చేస్తారు, కానీ నేను హక్కు ఇవ్వట్లేదు. ఎక్కడ సినిమాలు వస్తాయి కానీ వాళ్ళకి లేదు. ఏమే పెట్టాలి పడిపోయి